ఈనాటి రైతు సేవ ఫౌండేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి విశిష్ట అతిథి మన ఎమ్మెల్యే గారు నెలది బాలనాయక్ గారికి, అదేవిధంగా కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి గారికి, సునీల్ అన్న గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వేదిక వచ్చిన పెద్దలందరికీ మా కమ్మాలపల్లి గ్రామ రైతు దిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు సార్. మీరు అందరు చెప్పారు, ఎంఆర్ఓ గారు అన్ని విషయాలు చెప్పారు. మా ఎమ్మెల్యే గారికి ఈ గ్రామం గురించి అన్ని విషయాలు తెలుసు. ఆర్డీఓ గారికి కూడా ఇంతకుముందు చెప్పినట్టుంది, మా పెద్దలు కూడా చెప్పారు. మేము ఎక్కువ చెప్పదలుచుకోవాలి సార్ ఈ ఊరి గురించి. సార్, గత 66 సంవత్సరాలకి నుంచి ఈ గ్రామం లేచి వచ్చింది ముంపునకు గురైన విషయం మీ అందరికీ చెప్పారు మా పెద్దవారు. సార్, మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం, అందరు చెప్తున్నారు, నేను కూడా అదే మాట చెప్తున్నాను. నేను ఎందుకంటే గతంలో చాలా మంది 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ మేము గత ప్రభుత్వ అధికారుల వల్ల మాకు ఈ తప్పేం జరిగింది. కొంతమంది బ్రోకర్లు చేసిన పనికి మేము ఈ రోజు బ్యాంకులో లోన్ తీసుకుందామంటే మమ్మల్ని దొమ్మలుగా చూస్తున్నారు. మమ్మల్ని రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మాకు చాలా ఇబ్బందులు ఎదురుతున్నాయి. ఇవన్నీ తమరు దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు మన మాలచ్చం పండుగ ఇక్కడికి వచ్చారు. మా దృష్టి సంవత్సరం కింద చెప్పినా మేము సార్కి, కానీ సార్ కూడా ఏం చేయలేకపోయింది. ఎందుకంటే ధరణి వల్ల ఈ సమస్యలు మేము చేయలేకపోవని చెప్పని సార్ చెప్పారు. ఇప్పుడు ధరణి తీసేసి భూమాత అని చెప్పని మన ముఖ్యమంత్రి గారు తెచ్చారు కాబట్టి వారికి మా కంబాలపల్లి గ్రామ తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ ఇక్కడ మాకు పెట్టించారు కాబట్టి. సార్, మా రైతులు మొత్తం ఇప్పుడు కూడా దాదాపు ఊరు మొత్తం ఇక్కడ నిండేదే. ఇక్కడ మీటింగులు పెట్టించి మేము చెప్పి ఎంఆర్ ఆఫీస్ తిరిగి కలెక్టరేట్ తిరిగి అలసిపోయారు సార్. ఏమీ కాదు, వస్తురు పోతురు అన్న ఉద్దేశమే ఉంది. కానీ తమరు ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు సార్, దయచేసి మీరు ఈ గ్రామాన్ని మీరు స్పెసిఫిక్గా తీసుకొని ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యను ఖచ్చితంగా మీరు పరిష్కరించాలి. ఇంకోసారి ఏంటంటే సార్, మళ్ళీ భూ సమస్య అంటే చెప్పిన దగ్గర ఎవరు నమ్మరు, మన కాడికి రారు సార్. ఎందుకంటే మా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ పథకాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రాసేస్తున్నాం సార్. ఈ గ్రామంలోకి 2-3 చనిపోయారు నిన్నమన్నా, రైతు బీమా లేదు. ఇంకోటి ఏమైందంటే సార్, రైతు బీమా లేదు. తర్వాత పోతే రైతు బంధు వస్తాయి సార్. రైతు బంధు అంటే 2 years నేను కొంతమంది వచ్చా కూడా 5 లాస్ అయినాయి సార్. మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ గ్రామానికి ఉన్నటువంటి సమస్యను డీఫామ్ పట్టాలు ఉన్నాయి, తర్వాత పోతే ఈ మన బంజారా భూములు ఉన్నాయి, తర్వాత లావణ్య పట్టాలు ఉన్నాయి. ఇవన్నీ సరిచేసి మీరు మా గ్రామానికి సరిచేయాలని చెప్పని మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్. రైతు సేవా ఫౌండేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే బాలనాయక్ గారికి, మరియు వివిధ హోదాలు ఉన్న అధికారులు, మరియు చైర్మన్ సునీల్ కుమార్ గారికి, మరియు అధ్యక్షులు లచ్చిరెడ్డి గారికి, వీరందరూ కూడా మా కంబాలపల్లి గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం చెప్తూ, ఇది ఈ కంబాలపల్లి అనేది ఇది రీహాబిలిటేషన్ సెంటర్ సార్. దీనికి అనుసరించుకొని ఉన్నటువంటి పాదకంబాలపల్లి ఇంతకుముందు అది గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీ కిందనే ఉండే, అది పాదకంబాలపల్లి అంటుందని. అక్కడ కూడా 350 ఎకరాలు మొత్తం లావణ్య పట్టాలే ఉన్నాయి సార్. అక్కడ భూములకు కూడా 2008లో రాజశేఖర్ గవర్నమెంట్లో పట్టాలు ఇచ్చినారు, పాస్బుక్లు వచ్చినాయి. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మన గ్రీన్ పాస్బుక్లు కూడా ఇచ్చారు. వారికి కొంతమందికి అప్పటి నుంచి రైతు బంధు కూడా వచ్చినాయి సార్. కానీ వాళ్ళు అక్కడ అప్పుడు అమ్మిన భూములు ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేదు సార్. అసైన్ ల్యాండ్ అంటారు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పోతే. ఇప్పుడు ధరణి చట్టంలో ఉన్నటువంటి చట్టం మారింది కాబట్టి ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చిన చట్టంలో కూడా అలాంటిది కాకుండా ఈ భూభారత చట్టంలో వాళ్ళకు ఈ రైతులకు న్యాయం జరిగేటట్టుగా మా ఊరికి పట్టాలు అయ్యేటట్టుగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. దయచేసి అలాంటి అవకాశం ఉంటే కంబాలపల్లి మా భూములకు కూడా న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సరే.